హాయ్ బ్రో. హాయ్ అన్న. కల్కి మూవీ ట్రైలర్ వచ్చింది కదా, సో ఎలా అనిపించింది బ్రో? ట్రైలర్ చాలా బాగుంది. అందులో ప్రభాస్ అవుట్ఫిట్ అంతా మంచిగా ఉంది. ప్రభాస్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే బ్రో ఇప్పుడు ఆ లుక్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది నీకు? ఆ లాంగ్ హెయిర్ ఇదే ఫస్ట్ టైం కదా ప్రభాస్కి? చాలా ప్రభాస్కి బాగా సెట్ అయింది. మంచిగా ఉందన్న ప్రభాస్. బుజ్జి బుజ్జి అని కూడా బాగా ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఎలా అనిపించింది ఆ బుజ్జి కార్ కానీ? బాగానే అనిపించింది అన్న. దాని మీద అదే కార్టూన్ కూడా పెట్టారు. ఆ మూవీ కూడా బాగుంది. అదే బుజ్జి వర్సెస్ భైరవ్. అది ఎలా అనిపించింది బ్రో? బుజ్జి వర్సెస్ బాగుందన్న. 28 minutes ఉంటుంది. బాగుంటుంది. అది కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే బ్రో ఇప్పుడు చూసుకుంటే మన ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ వర్సెస్ ప్రభాస్ ఫైట్ సీన్ చూపించారు కదా, సో మరి ఒకవేళ ఆ ఫైట్ సీన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు థియేటర్లో? లేదన్న, బాహుబలికి మించి త్రిబులర్ మించి ఉంటుంది. ఇంకా లాస్ట్కి కమల్ హాసన్ది అది కూడా లుక్ కూడా బాగా భయంకరంగా అనిపించింది. కమల్ హాసన్ లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. అది ఇంకా వెయిట్ చేయాలి మనం, అది ఎట్లుండదు. ఓకే, దీపిక పదుకొన్న కూడా చూపించారు కదా, సో తనని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఏమో నా మంచి చేస్తుంది అనిపిస్తుంది. అందులో బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే బ్రో, ఇప్పుడు చూసుకుంటే కమల్ హాసన్ వచ్చేసి ఫుల్ నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది. ఒకవేళ ఫుల్ నెగిటివ్ అయిందనుకో, మరి కమల్ హాసన్ వర్సెస్ ప్రభాస్ ఫైట్ ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బాగుంటుంది అనుకుంటున్నాను అన్న. మరి ఎలా ఉంటుందో తెలియదు, చూస్తే కానీ చెప్పలేదు. అంటే ఇప్పుడున్న త్రిబుల్ రికార్డులు కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది? చేస్తుంది అన్న, పక్కా చేస్తుంది. అంటే పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కదా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మన ప్రభాస్, ఒకే మూవీలో ఇంత పెద్ద స్టార్లను చూడడం ఎలా అనిపిస్తుంది బ్రో నీకు? ఫస్ట్ టైం కదన్న, బాగా అనిపిస్తుంది. ఇంకా రికార్డ్స్ అయితే పక్కా బ్రేక్ చేస్తుంది అది. ఫైనల్గా ప్రభాస్ గురించి ఏం చెప్తావు బ్రో? ప్రభాస్ ఆ సినిమాలో చూడడానికి బాగున్నాడు. ఫస్ట్ టైం ఇట్లా గెటప్ ఇవ్వడము, ఇంకా ఇండియాలో కూడా ఫస్ట్ టైం ఇట్లాంటి మూవీ రావడం కాబట్టి బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో.